కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీకాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. உந்து மதகளித்தனோடாத தோல்வலியன் நந்தகோபாலன் மருமகளே நப்பின்னாய் கந்தம் கமழும் குழலி கடை திழவாய் வந்தெங்கும் கோழியளை தனகாள் மாதவி பந்தல் மேல் பல்கால் குயிலினங்கள் கூவினகான் வந்தார் விரவி உண்மை துணன் பேர்பாடச் செந்தாமரை கையால் சீரார் వళయ్యొలిప్ప వందు తెజవాయ్ మగిళందు ఏలోరెంబావాయ్. అడుగడుగు వెళ్లాల్సిందే కదా. ఎప్పుడు కూడా ఒక్కసారిగా ఆకాశానికి ఎగిరితే ఎగురుతామేమో కానీ ఊపిరందక గుండెలు ఆగిపోవచ్చు. ఎన్నో అంతస్తులు ఎక్కితే, కొండలు ఎక్కితే ఎందుకు అవుతాం అమ్మా, ఇబ్బంది పడతాం, ఊపిరందదు కదా. అలాగే ఆధ్యాత్మిక మార్గంలోనైనా భగవంతుని చేరుకోవాలి అన్నా కానీ చాలామందికి ఎక్కడో అపురూపంగా ఒకళ్ళు ఉంటే ఉంటారు. ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళ్ళడమే. అంటుంది, ఏనుగులతో పోరాడగలిగిన వాడు, మదం స్రవిస్తున్నటువంటి ఏనుగు వంటి బలం గలవాడు, యుద్ధంలో శత్రువులను చూసి వెనకంజ వెయ్యనటువంటి వాడు ఆ నందగోపుని కోడల, పరిమళము గుమ్మరించే కేశపాసం కలిగినటువంటి దానా, ఓ నీలాదేవి తలుపు గడియతి. నీలాదేవిని లేపుతున్నారు. కోళ్ళు అంతటా చేరవుస్తున్నాయి. మాధవీలత పాకినటువంటి పందిరి మీద గుంపులు గుంపులుగా కూర్చున్న కోయిలలు కూస్తున్నాయి. కనుక తెల్లవారింది చూడు. బంతి చేతితో పట్టుకున్నావు. మీ భావగుణాలను కీర్తించటకు వచ్చాం మేము. నువ్వు సంతోషంతో లేచొచ్చి ఎర్ర తామర పువ్వులాగా ఉన్నటువంటి నీ చేతితో అందమైన చేతి కంకణాలు గల్లు గల్లుమని మోత చేస్తూ ఉంటే తలుపు తెరు. లోపల దాకా వెళ్ళారు. ఇంకా ఆయన పడుకున్నటువంటి గది దగ్గరికి వెళ్ళాలి. ఆ వెళ్ళేటప్పటికి అక్కడ ఎవరున్నారు అంటే నీలాదేవి, ఈయన పడుకున్నారు. నీలాదేవి స్తుతే గణం మనకి మొట్టమొదట కనపడుతుంది. నీలాతుంగస్తన గిరితటి సుప్తముద్బోధ్య కృష్ణం పారాధ్యం, అక్కడ కూడా పజ లేక పారాధ్యం అని చెప్పి దానికోసం కదా వస్తారు. ఆ నీలాదేవిని లేపుతున్నారు. ఆవిడెవరు అంటే నందగోపుడి యొక్క మేనగోడలు ఆవిడ నీలాదేవి. ఈ నందగోపుడు ఎట్లాంటి వాడు? ఈయన చాలా భుజబలం గలవాడు. ఈయనకు అనేక ఏనుగులు ఉన్నాయండి. మదించిన ఏనుగులని కూడా చేతితో వాటిని అదుపులో పెట్టగలిగినటువంటి సామర్థ్యం గలవాడు. మనం అనుకుంటాం ఈ యాదవులందరూ ఏమీ తెలియని వాళ్ళు, అమాయకులు, గోవులు కాచుకోవడం తప్ప ఏమీ చేత కాని వాళ్ళని గవాలను అనేసుకుంటాం. కానీ వీళ్ళు ఎంత పరాక్రమవంతులో నారాయణ సయన అని చెప్పి కౌరవ పక్షాన తను ఇస్తానని చెప్పాడు చూడండి. అందులో ఎవరు ఎంతంత పరాక్రమవంతులు ఉన్నారు. అందరూ చనిపోయిన వాళ్ళు పోవాలి అంటే మళ్ళీ దానికోసం సంకల్పం చేయాల్సి వచ్చింది భూభారం తగ్గించడానికి. చాలా పరాక్రమవంతులు, శక్తి కలిగినటువంటి వాళ్ళు, యుద్ధ విద్యల్లో నేర్పరులు. ఒక్కొక్కళ్ళకి ఆవులు ఎలా ఉన్నాయో అలాగే ఏనుగలు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి. సైన్యము చేయగలిగే సైన్యంలో యుద్ధము అవసరమైతే చేయగలరు. యుద్ధం లేనప్పుడు చక్కగా పశుపోషణ చేస్తారు. అంతేగాని వాళ్ళు పాపం ఆవులతో కాచడం తప్ప ఇంకో పని చేతకాని వాళ్ళు, ఇలాంటి పదాలు వాళ్ళ గురించి ఎన్నో రకాల మాటలు కూడా మాట్లాడతాం మనం. అవన్నీ ఏం కాదు. అటువంటి నందగోపుడికి కోడలంటే ఇక్కడ మేనగోడలు. మరి కాస్త తలుపు తెరమ్మా. రాత్రి నువ్వు కృష్ణుడు ఆడుకుంటూ ఆ పూల బంతి చెండు నీ చేతిలో అట్లాగే ఉంది. బంతి వాళ్ళు మనలాగా ఇలాంటి బంతులు ఆడారు కదా, పూలతో తయారు చేసిన బంతి. ఆ బంతితో ఆడుకుంటా చేత్తో పట్టుకుని అలాగే పడుకున్నావు. ఒక చేత్తో బంతి ఉంది, ఇంకో చేత్తో వచ్చి నెమ్మదిగా నీ చేతికున్న గాజులు గల్లు అనేటట్టుగా తలుపు తెరమ్మా, మేము లోపలికి వస్తాం, కృష్ణుడిని చూడాలి అని చెప్పి నీలాదేవిని ప్రార్థించారు. నీలాదేవి యొక్క అనుగ్రహం లేనట్టయితే బాలకృష్ణుడు అనుగ్రహం రాదు. ఆయన శక్తి అది.
ఇప్పుడు మనకి వీళ్ళ గురించి చెప్పుకుంటాం కదా, దేవతామూర్తులందరి గురించి చెప్పుకున్నప్పుడు వాళ్ళ భార్యలంటే వాళ్ళ శక్తులే. ఆ శక్తిని మనం ప్రార్థించాలి. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారాజ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యావలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. మాతా చేత్ తులసీ పితా యది తవ శ్రీ విష్ణు చిత్తో మహాన్ భ్రాతా చేద్యతి శేఖర ప్రియతమ శ్రీరంగధామా యది జ్ఞాతారస్తనయాస్తదుక్తి సరసస్తన్యేన సంబద్ధితా గోదాదేవి కథన్త్వమన్యమనిశం సాధారణా శ్రీరసి. వేణీబంధ సుగంధోరుగంధబంధురమాలినే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం.